నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలుగుదేశానికి సంబంధించి ప్రస్తుతానికి ఒక 11 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలను ప్రకటించేశారు. అయితే ఇంకా ఈ పొత్తుల్లో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు, ఏ వ్యూహాలతో ఇప్పటి వరకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటారు ఈ ప్రకటనలో? ఇప్పుడు ఏమిటంటే అసెంబ్లీ వాళ్ళు తీసుకున్న సీట్లు అంటే 144 సీట్లు, 175లో 31 వీళ్ళకి పోయాయి కాబట్టి 144 సీట్లు వాళ్ళు ప్రకటించాలి కదా. ఇంకొక 4-5 పెండింగ్ ఉన్నాయంత అసెంబ్లీ వరకు తెలుగుదేశం వాళ్ళు అనుకున్న సీట్లలో. పార్లమెంట్ సీట్లు అయితే 17 సీట్లు వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్నారు. ఈ 17లో 13 ఈరోజు ప్రకటించేశారు. అంటే ఇంకొక 4ని వాళ్ళు ఈ పొత్తుల్లో భాగంగా ఇంకా కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది, ఎవరికి ఏమిటి అనేది. అది ఇంకా 3-4 రోజుల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అయితే తేల్చేశారు. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారం ఆయనకు 2 సీట్లు పార్లమెంట్ సీట్లలో ఒకటేమో బాలశౌరి గారికి మచిలీపట్నం క్లియర్ చేశారు, కాకినాడ ఉదయ్ అనే ఆయనకి క్లియర్ చేశాడు. ఒకవేళ ఈయన కూడా నిలబడచ్చు, ఏది జరిగినా ఆ 2 సీట్లకు ఆయన పరిమితం అయ్యారు, కాకినాడ మచిలీపట్నం. ఇంకా అసెంబ్లీకి సంబంధించి ఇంకా ఆయనకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఏదో తిరుపతి మారుస్తారని అదని ఇదని ఇంకా ఏవో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి పొత్తులో. ఇప్పటికైతే క్లారిటీ రాలేదు మనకి. ఇప్పుడు ఈరోజు వచ్చిన లిస్టు ప్రకారం అయితే 11 అసెంబ్లీ అభ్యర్థుల్లో మనం కీలకంగా చెప్పుకోవాల్సింది నర్సరావుపేటకు వచ్చేసరికి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మనం పాత ఆయన. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఈయన మళ్ళీ, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కదా, ఈయన మళ్ళీ కూడా తలపడబోతున్నాడు. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి టికెట్ రాదు అని నిన్న మొన్నటిదాకా అనుకుంటుంటే అది క్లియర్ చేసేశారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఇచ్చేశారు, పలాసలో గౌతు శిరీష గారికి ఇచ్చారు. ఇంకా పెనమలూరులో బోడే ప్రసాద్కి రాదు అని నిన్న కూడా ఆయన ఏదో వీడియో కూడా చేశాడు, అయ్యా నాకు ఏ పాపం తెలియదు, నా పిల్లల మీద ప్రమాణం చేస్తా, ఇట్లా ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు కదా, ఆయనకి టికెట్ ఓకే చేసేసారు. మైలవరంలో మా వైసీపీ నుంచి వచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. ఇక్కడ సమస్య ఏమిటంటే మైలవరంలో దేవినేని ఉమా గారికి ఇక టికెట్ లేనట్టే, ఎందుకంటే ఈరోజు ప్రకటించేశారు కాబట్టి. పెనమలూరు కూడా అదే పరిస్థితి, ఎందుకంటే ఆలపాటి రాజా గారిని అక్కడికి షిఫ్ట్ చేస్తారు అని ఒకటి నడుస్తూ ఉండింది. ఇప్పుడు బోడే ప్రసాద్ గారికి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఏమంటే ఆలపాటి రాజా గారు అక్కడున్న నాదెండ్ల మనోహర్ గారికి సపోర్ట్ చేస్తారా చేయరా, బహుశా ఆయన ఇండిపెండెంట్గా వేస్తారని ఎవరు అనుకోవడం లేదు, కానీ బట్ సహాయ నిరాకరణ ఏమైనా ఉంటే ఉండొచ్చు అనేది ఒక డౌట్ ఉంది. ఇక మామూలుగా అమలాపురం ఆనందరావు గారికి ఇచ్చారు, శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి, కాకినాడలో వచ్చి వనమాడి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే, దీంట్లో ఏం పెద్ద ఇదేమీ లేదు. కానీ అయితే గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పటి వరకు ఎక్కడ కేటాయించలేదు. గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మిగిలిన కాసిన సీట్లు ఉన్నాయి, భీమిలి ఇవన్నీ ఇంకా ప్రకటించలేదు కాబట్టి అక్కడ ఏమైనా వస్తారా లేదా, అసలుకి ఆయనకి టికెట్టే లేదా. అలాగే బండారు ఆయనకు కూడా టికెట్ లేనట్టే ఈసారి, అంటే కొంతమందికి టికెట్లు లేవు. అదేవిధంగా మనం పార్లమెంటుకు వచ్చేసరికి ఏమైందంటే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఇక ఆయనకే ఇస్తారనేది మనం ముందు నుంచి అనుకుంటూ ఉండేది, అదే జరిగింది. విశాఖపట్నం వచ్చేసరికి ఏమిటంటే విశాఖపట్నం బీజేపీ కోరుకుంటా ఉంది, బీజేపీ నిలబడుతుంది అనే టాక్ ఒకటి నడుస్తూ ఉండింది. ఆ టాక్కు భిన్నంగా బాలకృష్ణ గారి చిన్నల్లుడు అంటే భరత్, ఆయనకి టికెట్ ఇచ్చారు విశాఖపట్నంలో. అక్కడ బొత్స ఝాన్సీ రాణి గారు అంటే బొత్స సత్యనారాయణ గారి సతీమణి ఝాన్సీ రాణి గారు వైసీపీ తరఫున ఉంటారు. వాళ్ళిద్దరికీ హోరాహోరీ జరగబోతూ ఉంది ఈసారి. బాలకృష్ణ గారి ఇద్దరు అల్లుళ్ళు కూడా ఈసారి మళ్ళీ మునుపట్లాగే రంగంలో ఉన్నట్టే లెక్క. అదేవిధంగా అమలాపురం గంటి హరీష్ మాధుర్ ఎవరంటే ఇంతకుముందు గంటి బాలయోగి గారు స్పీకర్, లోక్సభ స్పీకర్ ఉన్నారే, ఆయన కుమారుడికి ఇచ్చారు. ఏలూరులో ఏం జరిగిందంటే పుత్తా మహేష్ యాదవ్ ఎవరంటే యనమల రామకృష్ణ గారి అల్లుడు. మైదుకూరు అసెంబ్లీ టికెట్ వాళ్ళ నాన్నకి అంటే మహేష్ యాదవ్ వాళ్ళ నాన్నకి పుత్తా సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చారు. ఆయన ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా కూడా చేశారు. వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ఏలూరులో ఇచ్చారనమాట. అంటే యనమల రామకృష్ణుడు గారి వియ్యంకులు అల్లుడు ఇద్దరూ కూడా ఈసారి అసెంబ్లీలో పోటీలో ఉండబోతున్నారు. విజయవాడ మనం ఊహించిందే, కేశినేని
నాని గారి తమ్ముడు కేశినేని శివ గారికి ఇచ్చారు. గుంటూరు కొత్తగా ఎన్ఆర్ఐ వచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్, అది కొత్తగా అనౌన్స్ చేశారు. నరసరావుపేటలో వచ్చేసరికి ఇంత మునుపు వైసీపీ ఎంపీగా చేసినటువంటి కృష్ణదేవరాయల గారికి వీళ్ళు ఆయన ఇటు వచ్చాడు కాబట్టి ఆయన టికెట్ ఇచ్చారు. బాపట్లలో మాత్రం టి కృష్ణప్రసాద్ గారు, రిజర్వ్డ్ అది బాపట్లలో టి కృష్ణప్రసాద్ గారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఏమిటంటే సింగనమల్లో మాజీ ఎమ్మెల్యేగా చేసినటువంటి శమంతకమణి గారి అల్లుడు. ఆయన ఇంతకుముందు మాజీ మంత్రిగా కూడా చేశారు పూర్వం కాంగ్రెస్ హయాంలో. ఆమె అల్లుడు కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఇస్తారని చాలా రోజులుగా అనుకుంటున్నది, ఆయనకే ఖరారు చేశారు. నెల్లూరులో మనకు తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వర్సెస్ విజయసాయి రెడ్డి గారు నడుస్తుంది అక్కడ వారు. చిత్తూరులో దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు అని ఆయనకి ఇచ్చారు. ఆయన ఎవరు ఏమిటి, ఆయనకేం పెద్ద రాజకీయ నేపథ్యం ఏమి ఉన్నట్లు లేదు, ఏదో కొత్తగా తీసుకొచ్చినట్లు ఉన్నారు ఆయన్ని. కర్నూలులో నాగరాజు, బస్తిపాటి నాగరాజు అని ఆయనకి ఇచ్చారు. నంద్యాలలో బైరెడ్డి శబరి గారికి ముందు నుంచి ఊహిస్తున్నట్టుగా బైరెడ్డి శబరి గారికి బీజేపీ నుంచి ఆమెని తీసుకొచ్చారు కాబట్టి ఇచ్చారు. ఇంకోటి ఏమిటంటే హిందూపురం బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు అని చాలా కాలంగా చర్చ నడుస్తూ ఉండింది. అయితే హిందూపురం ఈరోజు క్లియర్ చేసేశారు. బీకే పార్థసారథి గారికి ఈరోజు హిందూపురం ఇచ్చేశారు. ఇక ఒంగోలు మనకు తెలిసిందే, మాగుంట రాఘవ్ గారు సీన్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ మాగుంట రాఘవ్ గారి నడుస్తుంది అక్కడ. నరసరావుపేటలో ఇక్కడేమో వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చి షిఫ్ట్ చేసి నరసరావుపేటలో వైసీపీ వాళ్ళు దించితే అక్కడ మాజీ వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు అక్కడ పోటీ పడుతున్నారు. మొత్తం మీద ఈ లిస్టు చూడడానికైతే బాగానే ఉంది. అంటే కొంచెం కన్ఫ్యూజను ఇవన్నీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఎవరైతే ఆ జాబితాలోకి వస్తారు అనుకుంటున్నారో వాళ్ళే వచ్చారు. ఇక దగ్గుమల్ల ప్రసాదరావు గారు అనే ఆయన మాత్రం చిత్తూరు నుంచి ఎవరు కొత్త ఫేసు. అదే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అక్కడ గుంటూరులో వచ్చిన ఆయన కూడా కొత్త ఫేసే. అనంతపురం ఇప్పటివరకు ప్రకటించలేదు. అనంతపురం ఎందుకో అది పెండింగ్లో పెట్టారు. తిరుపతి కూడా పెండింగ్లో ఉంది. తిరుపతి పార్లమెంటు ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవే బహుశా బీజేపీ ఏమి కోరుకుంటా ఉంది, బీజేపీ వాళ్ళు ఎక్కడ నిలబడతారు అనే దాన్ని బట్టి ఆ లెక్కలన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా ఈ లిస్ట్ని బట్టి ఏమంటే వైసీపీలో మార్పులు ఉంటాయంటారా? వైసీపీలో ఇంకేం మార్పులు ఉండవు. ఒకసారి ప్రకటించి ఎలాంటి అభ్యర్థి వచ్చినా ఇంక వీళ్ళు ఇదే కానీ వీళ్ళు మార్పులు చేర్పులు వైసీపీకి సింగిల్ నిర్ణయం కదా, జగన్ గారి నిర్ణయమే ఫైనల్ ఆడ. ఇక్కడ ఏమిటంటే పొత్తులు రావడము, ఈ పొత్తుల్లో వీళ్ళు ఈ సీట్ అడగడము, వాళ్ళు ఆ సీట్ అడగడము, ఇలా లాక్కోవడం పీక్కోవడం నడుస్తూ ఉంది. ఇప్పుడు తిరుపతి ఉదాహరణకి తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు గారిని ప్రకటించారు. ఆయనేమో ప్రచారానికి తిరుగుతున్నాడు. వీళ్ళేమో టీడీపీ వాళ్ళందరినీ ఆడ పిలిపించి మీటింగ్ పెట్టి ఇప్పుడేమో అక్కడ అభ్యర్థి మీద పునరాలోచన అంటున్నారు. అంటే సుగనమ్మ గారికి మళ్ళీ టీడీపీ తరఫున ప్రకటిస్తారు అనేది ఒకటి నడుస్తూ ఉంది. అంటే ఇంత కన్ఫ్యూజన్ ఏముంది, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది కదా, మీకు గీట్లన్నీ దగ్గరికి వచ్చేసినాయి. డేట్లన్నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ముందే ఆలోచించుకొని ఒకసారి అన్ని చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటే ఆ అరణ్య శ్రీనివాసులు ఇప్పుడు ఊరూరు అని ఇల్లు తిరిగి నేనే అభ్యర్థి నాకు ఓటేయండి అని తిరిగిన తర్వాత ఇప్పుడు జనసేనకు లేనే లేదా టికెట్టు, తెలుగుదేశం టికెట్టు అని అన్నారు అనుకోండి, జనసేన వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. జనసేన వాళ్ళందరికీ కూడా ఇదేదో మాకు ఇచ్చిన టికెట్ ఆయనకి ఇచ్చారు. మీరు జనసేనలోనే లోకల్కి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు జనసేన తిరుపతికి ఇవ్వాలనుకుంటే లోకల్కి ఇవ్వాల్సి ఉంటుంది. లోకల్లో ఉన్నారు కదా జనసేన నాయకులు, పసుపులేటి హరిప్రసాద్ గారని, ఇంకెవరో కిరణ్ రాయల్ గారని, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని ఎవరికొవరికి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు బయట చిత్తూరు నుంచి ఎందుకు తీసుకొచ్చారు? చిత్తూరు నుంచి తీసుకొచ్చినప్పుడు మీకు తెలియదా అక్కడ స్థానికంగా అసంతృప్తులు వస్తాయని? మరి ఇవన్నీ ఇట్లా చాలా తలకానొప్పులు ఉన్నాయి. ఇంకా ఆయన రాజంపేట ప్రకటించలేదు. యాక్చువల్గా రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అనే ఆయనకి ప్రకటిస్తారు అని నిన్న మొన్నటి దాకా టాక్ నడిచింది. అయితే అది పెండింగ్లో పెట్టారు. ఎందుకు పెండింగ్లో పెట్టారు అంటే అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. ఇంత మునుపు పురంధేశ్వరి గారు చేశారు రాజంపేటలో. మిథున్ రెడ్డి వర్సెస్ పురంధేశ్వరి గారు ఒకసారి నడిచింది గతంలో పొత్తున్నప్పుడు. మళ్ళీ ఆమె కూడా రావచ్చు అనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఇది ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంకో తమాషా ఏంటంటే కడప యాక్చువల్గా టీడీపీ సీటే అది. దాంట్లో ఏం బీజేపీ వాళ్ళు ఏం కోరుకోవడం లేదు కడపని.
శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వం చాలా రోజులుగా ఆయనే అభ్యర్థి అని నడుస్తూ ఉంది. అది కూడా ఇంకా ఖరారు చేయలేదు. అది చాలా సింపుల్ కదా, కడప ఖరారు చేయడానికి ఎంతసేపు. ఎందుకంటే కడప పొత్తుల్లో ఎవరు వచ్చి పోటీ చేస్తారు కడపలో? కడప అనేది చాలా టఫ్ సీట్ కదా, వైసీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్. అది స్ట్రాంగ్ హోల్డ్లో అది మాకివ్వండి అని ఎవరు అడగరు. బీజేపీ అడగదు, జనసేన అడగదు. అంటే టీడీపీనే అక్కడ ఉండేది. అంటే కడపను ఎందుకు పెండింగ్ పెట్టారు అంటే, షర్మిల గారు నిలబడితే వీళ్ళు ఏమైనా బలహీనమైన అభ్యర్థిని పెట్టే ఒక ప్లాన్ ఏమన్నా ఉందా అంటే, అవినాష్ రెడ్డిని ఏదో రకంగా ఓడిద్దామని. అటువంటిది ఏదైనా ఒక పొలిటికల్ ట్విస్ట్ ఉంటే చెప్పలేము. చంద్రబాబు గారు అలాంటి రాజకీయ చాణక్యం బాగా చేస్తారు. అదే ఆ చదరంగంలో ఎట్టన్నా మారుద్దామా, అందుకే కడప ఏమైనా అందుకు పెండింగ్లో ఉందేమో అని డౌట్. సో ఓవరాల్గా అయితే ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ ప్రకారం ఆల్మోస్ట్ అనుకున్న పేర్లే వచ్చాయి, ఇంకొన్ని మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. చూద్దాం సార్, ఇంకొక 4-5 రోజుల్లో అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అందరూ ప్రచారానికి వెళ్ళాలి కదా, ఈ తలకాయ పెన్నాళ్ళు పెట్టుకుంటారు. అవును, రైట్. అంటే వాళ్ళు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరినో ఫిక్స్ చేయకపోతే ఆ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళి నలుగురిని కూడా తీసుకుని టైం యాడ్ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగాలి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగాలంటే టైం యాడ్ ఉంటుంది మీకు. అది సమస్య. రేసు గుర్రాలు ఆల్రెడీ కొన్ని ముందు వెళ్ళిపోయాయి, కొన్ని వెనకబడితే బాగోదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.